రైతు సోదరుల స్వాగతం. చాలామంది రైతులు మిర్చి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని స్పష్టం చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తం గూగుల్ చేసినా కూడా నిన్నటి వరకు పెద్దగా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వివరాలు దొరకలేదు. ఈరోజు తాజాగా ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో కూడా మొత్తం మిర్చి గురించే కాకుండా భారతదేశం నుంచి ఏ రంగంలో ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఫార్మాలో ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి అనే విషయాల్ని మొత్తం వివరిస్తూ అందులో స్పైసెస్ గురించి కూడా రాశారు. స్పైసెస్ అంటే రకరకాలు దీంట్లో ఐటమ్స్ వస్తూ ఉంటాయి. మిర్చి కానీ, యాలకులు, దాల్చిన చెక్క, చివరికి పసుపు, ఇలాంటివన్నీ ముఖ్యంగా వస్తూ ఉంటాయి. స్పైసెస్ ఎక్స్పోర్ట్స్లో 55% ముఖ్యంగా ఈ చిల్లీ ఆక్రమించింది. ఇప్పటి వరకు పెద్దగా ఎక్స్పోర్ట్స్ లేవు, అయితే చైనా నుంచి కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఇక మిర్చికి ఎగుమతులు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. అయితే ఈ పత్రికలో ఏం రాశారు అనే విషయాన్ని మీకు ఇంగ్లీష్లో ఉంది, చదివి దాని సారాంశం కూడా మీకు అందరికీ చెప్తాను. ఇన్ ద అగ్రి సెక్టర్ కీ కమోడిటీస్ దట్ రికార్డెడ్ హెల్తీ గ్రౌత్ రేట్స్ include spices, coffee, tea, tobacco, rice, and vegetables and marine products. ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా స్పైసెస్, చేపలు, రొయ్యలు, రైసు, వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్స్, ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ ఆశాజనకంగా ఉన్నాయి. దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉందనేది మనం ఒకసారి చూద్దాం. స్పైసెస్ షిప్మెంట్స్ రోజ్ మార్జినల్లీ to USD 4.45 billion in 2024-25 from USD 4.25 billion in 23-24. 23-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 4.25 బిలియన్ నుంచి 4.45 బిలియన్కి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. 1 బిలియన్ అంటేనే 8,600 కోట్ల రూపాయలు. ఇక 4.45 బిలియన్, దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇక ది కంట్రీ విచ్ ఈస్ ద 7th లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ ఎక్స్పోర్టెడ్ మెయిన్లీ రోబస్టా కాఫీ టు కంట్రీస్ లైక్ ఇటలీ, రష్యా, జర్మనీ, యుఏఈ, బెల్జియం అండ్ ద యుఎస్ఏ. ప్రపంచంలోనే కాఫీ ఎగుమతుల్లో ముఖ్యంగా రోబోస్టా అనే వెరైటీలో కాఫీ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఎక్స్పోర్ట్స్ బాగా అవుతున్నాయి కాఫీ గింజలు. ముఖ్యంగా ఏ దేశాలు అనేది మనం చదువుకున్నాం. యుఏఈ, జర్మనీ, రష్యా, ఇటలీ, బెల్జియం, యుఎస్ఏ, అమెరికాకి. ఇక కర్ణాటక రిమైన్స్ లీడింగ్ కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఫాలోయింగ్ ద కేరళ విత్ సెవరల్ వెరైటీస్. ఇదంతా ఈ కాఫీ గురించి ఉంది. ఇక టీ గురించి కూడా, టీ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా అయినాయి. టొబాకో ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ది సెక్టార్ ప్రొవైడ్స్ లవ్లీహుడ్ అరౌండ్ 45.7 మిలియన్ పీపుల్ విత్ ప్రొడక్షన్ కన్సంట్రేటెడ్ ఇన్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక. ఇక ఈ పొగాకు ఎగుమతులు కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే 23-24 ఆర్థిక సంవత్సరంలో 1.45 బిలియన్ ఉంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2 బిలియన్, దాదాపు 17,000 కోట్ల రూపాయల విలువైన పొగాకు ఎగుమతి అయింది. ఇంకా ఎక్స్పోర్ట్స్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఆర్థిక సంవత్సరం మొదలై అంతా ఏప్రిల్, మే 50 డేస్ అవుతూ ఉంది. 50 డేస్కి ఇంత ఎక్స్పోర్ట్స్ ఉన్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. స్పైసెస్ గురించి రాస్తూ చిల్లీ ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి. స్పైసెస్లో చైనాకి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి, శ్రీలంకకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి, బంగ్లాదేశ్కి కూడా ఎక్స్పోర్ట్స్ మొదలయ్యాయి. ఏసీ మిర్చి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. క్వింటాకి 1,500 నుంచి 2,000 దాకా హైక్ అంటే పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని ఎక్స్పోర్టర్స్ కూడా చెప్తున్నారు. దానికి ఒక 15 రోజులు సమయం పట్టవచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికే ఏసీ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఏసీ మిర్చి బేరాలు జరుగుతూ ఉన్నాయి, చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే మొదలయ్యాయి, రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఇటీవల మీరు మిర్చి కనుక ఈ వారం రోజుల్లో ఏసీ కాయలు కనుక అయితే ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.